పార్లమెంటు భవన్లో ఉపరాష్ట్రపతి స్థానాన్ని పోలింగ్ జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. పార్లమెంటు నూతన భవనంలోని F101 వసుధాలో 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అలాగే ఈ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా 2 ఎంపీలు ఓటు వేయనున్నట్లు తెలుస్తుంది. ఆప్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వాతి మాలివాల్ ఓటేయాలని నిర్ణయించారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాకుండా సిపి రాధాకృష్ణన్ కు స్వాతి మాలివాల్, ఆర్జేడీ ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్లు ఓటేయనున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. వైసీపీ నిర్వహించిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో భాగంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద రైతుల ఆందోళన తారాస్థాయికి చేరింది. ఉదయం 3 గంటల నుంచే రైతులు, మహిళలు నిద్రాహారాలు మానేసి క్యూలో నిలబడ్డారు. అందుబాటులో ఉన్న 850 బ్యాగుల యూరియాలో కేవలం 250 బ్యాగులే పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు ఆన్లైన్ పనిచేయడం లేదు అంటూ రేపు రాని చెప్పడంతో గ్రోమెల్ కేంద్రం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యూరియా బ్యాగులను బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు ఆన్లైన్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎగ్రో సెంటర్ వద్ద సిబ్బంది, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులు సకాలంలో సరిపడే యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. చెప్పాలి ఇప్పుడు సార్ కోడి కూర్చున్నప్పుడు వచ్చినాం. ఇదెక్కట సార్, ఇదెక్కట వచ్చినాం. ఇప్పుడు అన్నం లేదు, బువ్వ లేదు, కూర లేదు, ఏం లేదు. లైలా లేదబట్టే ఇప్పుడు దాకా చెప్తాం. ఇక మా బాగా మాకు మా వీధి ఎత్తిపోయినాయో మా వీళ్ళు కాదు కానీ ఇప్పుడు మెడిసి బతకాలి. మరి అప్పు ఎట్లా తిరగాలి చెప్పు. ఇప్పుడు మా హీరో దొరకలే, మా కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు నేల కింద వేసే హీరో దొరకలే. ఇప్పుడు వాస్తవానికి ఇంత యూరియా కొరత ఎప్పుడు కూడా 10-15 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా యూరియా కొరత అనేది జరగలేదు. కాకపోతే ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు, కోఆపరేటివ్ సంస్థలు ఫెయిల్ అయినా కూడా ఈ రోజు గ్రోమోర్ సంస్థ 700 కట్టలు తెచ్చి ప్రజలకు రైతాంగానికి అందుబాటులో తెచ్చమాట వాస్తవం. 5 గంటలకు చెప్పులు పెట్టుకొని లైన్లలో నిలబడ్డటువంటి జనం రైతాంగం. అయితే ముఖ్యంగా
కోఆపరేటివ్ బ్యాంకు సంస్థల అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంతో ఇంతో కోఆపరేటివ్ బ్యాంకులకు ఏ రోజు వచ్చినా కూడా 200 నుంచి 250 కట్టలు ఒక లోటు రావట్లేదు. ఇక్కడ 900 కట్టలు వచ్చినా ఇప్పుడే సోదరుడు గోమూరు సంస్థ యాజమాన్యం చెప్పడం జరిగింది. 900 కట్టలు వచ్చినా కూడా రైతాంగం ఇక్కడ 2000 మంది పైన పైచిలకు లైన్ లో నిలబడడం జరిగింది. ఈ యొక్క పరిస్థితి ఇక్కడ ఉన్న రైతులు ఇక ఇది చిలికి గాలివాన అయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, కాంగ్రెస్ అయిన ఇవ్వాలా, బీజేపీ ఇవ్వాలని కాదు. కావాల్సింది రైతాంగానికి యూరియా. చోటా బ్రదరా బడా బ్రదరా కాదు, రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాని తప్పకుండా వెంటనే అందుబాటులోకి తెచ్చి ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాం. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిసు నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపించి తీర్పునిచ్చారు. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్టుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టు మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునః మూల్యాంకనం జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలలలోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ 1 మూల్యాంకంలో అవకతవకలు జరిగాయని, పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తయి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జూలై 7న న్యాయమూర్తి జస్టిసు నామవరపు రాజేశ్వరరావు వాదనలు విని తీర్పునిచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పెనుబాక గ్రామంలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. చాలని బస్తాలు రావడంతో సేవా కేంద్రాలపై ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో పోలీసుల సమక్షంలో యూరియా రైతులకు అందించారు. అయితే గ్రామంలో 1200 కుటుంబాలు ఉంటే కేవలం 240 బస్తాలు మాత్రమే వచ్చాయని వాపోయారు. యూరియా బస్తాలు ఎవరికి సరిపోతాయంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు.